తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరు. బైబిల్ గ్రంథం ఎందలి ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూస్తే దినములు చెడ్డవు గనక మీరు సమయం పోనీగా సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. కృప చూపండి, కొన్ని నిమిషాలు సాయించమని క్రీస్తు పేటను వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు ఏమని? దినములు చెడ్డవు గనక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునేచ్చు అజ్ఞానులుగా జ్ఞానుల వల్ల నడుచుకొనచ్చు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు విషయమే మీరు అవేకులుగా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని మరియు మద్యముతో మత్తులైన దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణ ఒకరినొకరు కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట సమస్తమును కూర్చిన తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుతూ క్రీస్తునందు భయముతో ఒకరినొకరు లోబడి అంటాడు. అందుగురించే దినాలు భయంకర దినాలు. 2025 అయిపోయింది. 26/1 గడిచిపోయిన దినాలంతా కాపాడు. బైబిల్ ఏం చెప్తుంది? దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయగా సద్వినియోగం చేసుకోండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఉదయకాల సమయంలో. పిల్లరా, అందుగురించే దినములు చెడ్డవి కనుక అంటే దినాలు చెడ్డవా? మాసాలు, దినాలు ఇవన్నీ నాకు తీయేశాడు కాబట్టి, టైం పొద్దున్న సూర్యుడు చంద్రుడు మొలుస్తున్నాడు కాబట్టి, అవి పాటిస్తున్నాయి కాబట్టి దినాల్లో ఉండే మనుషులు భయంకర దినాల్లో ఉన్నామంట. అందుగురించే దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలని లేఖనం చెప్తుంది. అజ్ఞానులుగా ఉంటారు, అంధకారంలో మునిగిపోతున్నారు. అసలు రేపటి మాటకు ఏమి చేస్తారో వాళ్ళకి తెలియదు. ఒక ప్లాన్ లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఏం లేదు. ఇష్టమైన రాంగ్ రూట్లో పోదు. అది క్రమశిక్షణ కాదు. అందుగురించే అవివేకులుగా ఉన్నారు కొందరు. ఇందుని మీద మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఎప్పుడు తెలుసుకోండి, గ్రహించండి అంటాడు. చాలామంది గ్రహించుకోకుండా అయిపోతారు రాంగ్ రూట్లో. అసలు ఈ ఎందుకు బతుకుతున్నానో అర్థం కాకుండా రాంగ్ రూట్లో పోతున్నారు. అందుగురించే తిమోతి రాసిన పత్రికలో చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది. ఈ దినములు చెడ్డవు కనుక సమయం పొన్నిగా సద్వినియోగం చేసుకోవాలి. భయంకర దినాల్లో ఉన్నాం మనము కాబట్టి. కొత్త సంవత్సరము, జనవరి, క్రిస్మస్, ఈస్టర్ ఎన్నో దినాలు సంవత్సరాలు పోతున్నా కానీ మనం దగ్గర పడతాం. మనం ఎప్పుడు చావు వస్తుందో తెలియదు కానీ మానసిక మరణం అనేది కానీ మనం దేవుని కొరకు బతకాలా. అందుగురించే ప్రియులరా, యాకోబు రాసిన 4వ అధ్యాయము, నేటైనను రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడుండి సంవత్సరం వ్యాపారం చేసి డబ్బులు లాభం రండని చెప్పుకుని వాళ్ళరా, రేపేమి సంభవించింది మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది మీ కొంతసేపు కని అంతలో మాయ అవిరి వంటి వారే. అందుగురించే యేసుక్రీస్తు లోక రక్షకుడు, విమోచకుడు, దేవుని కుమారుడిని మన హృదయం చేర్చుకోవాలా. ఈ దినం చూడలేక ఎంతోమంది రాలిపోయినారు. మనం ఈరోజు బ్రతికి బట్ట కట్టామంటే దేవుని కృప. ఎంతోమంది 26 చూడకుండా 25లోనే కాలకరపములు కాల్చిపోయినారు. కానీ మనం కూడా కలిసిపోతాం. కానీ మనం బ్రతుకుతున్నామంటే ప్రభు మహిమార్థంగా బతకాల. దేవుని చేతులు పనిముట్టుగా సాధనాలుగా ఉండాలా. అందుబట్టే ఈ భూమి మీద మనకు బతికిచ్చాడు. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది, దివ్య మనస్సులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకొనుడి. 4వ అధ్యాయం 9వ వచనం యాకోబు. సంవత్సరాలు మారుతున్నాయి, క్యాలెండర్ మారుతాయి. సంవత్సరాలు, దినాలు, క్యాలెండర్లు మారుతున్నాయి. మన జీవితంలో మారు మనసు పొందాలా. పరివర్తన పొందినప్పుడే దేవుడు చూస్తాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావు అంటాడు. నీ హృదయంలోకి వస్తానంటాడు. ఈ 2026లో 1 తేదీ నాకు చెప్తున్నాడు, నీ హృదయం నాకు ఇస్తావా? నీ హృదయం నాకు వస్తే నీలోకి వచ్చి నిన్ను భోంచేస్తానా? వాక్యం నిలబడుతుందంట. అందుగురించే భయంకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మారు మనసు పొందాలంటాడు కదా.
మారు మనసు పొందాలంటాడు. 2 పేతురు రాసిన 3వ అధ్యాయము. పిల్లలు ఒక సంగతి మర్చిపోడు, ఎలానగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంలో 1000 సంవత్సరం ఒక దినములో ఉన్నది. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడు నశింపక ఇచ్చయించక అందరూ మారు మనసు పొందాలని మీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడంట. అందుగురించే మరి మన పైన ఎంతో ప్రేమ, మనల్ని ఎంతో ప్రేమించాడు. మన గొప్పతనం ఏమి లేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. అందుగురించే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు చీకట్లో ఉన్నాడు. అందుగురించి భయంకర దినాల్లో ఉన్నారు. ఎటువంటి మనుషులు ఉన్నారో వారి మధ్యన ఉన్నావు కాబట్టి వారికి దేవుని మాటలు చెప్పాలి. వాళ్ళకి మాదిరిగా బతకాల, మంచిగా బతకాలని 2 తిమోతి రాసిన పత్రిక 3. అంత్య దినాల్లో అపాయ కాలంలో వచ్చుతున్నావు తెలుసుకోండి. మనుషులు స్వార్థప్రియులు, అహంకారులు, ధనపేక్షులు, బింకములాడివారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజిజేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గంధర్వులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారై ఉందురు. ఇటు వారికి విముఖుడై ఉండుము అంటాడు. ఇటువంటి వారికి మూర్ఖుల గీతనకు వేరే రక్షణ పొందాలని బైబిల్ చెప్తుంది. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడికి దినమిచ్చాడు. 1/1/2026 దేవుడు మనల్ని బ్రతికి సస్యశ్యామ. ఈ సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు, పంచభూతాలు సేవ చేస్తున్నాయి. నీవు దేని కొరకు? నీ కుటుంబాన్ని కొరకు, దేవుని కొరకు బతకాలా. నశించి నరకానికి పోయి ఆత్మలకు సువార్త మనం చెప్పాలా. అందుగురించే దానియేలు 12వ అధ్యాయంలో చూసి ఎవరైతే అనేకులని దేవుని వైపు తిప్పుతారో నక్షత్రం నిరంతరం ప్రకాశి సూపర్ టాస్ట్ అది. ఎవరికి లేని భాగ్యం, సూపర్ మెగా పవర్ నక్షత్రం. నీవే ఒక నక్షత్రం అలా ఉండాలా. ఇంటి మీద పైన బారు, కింద బోరు, ఇంత లాగాడి, ఎంతో వేదన, బాధ. స్టార్ కాదు, నీవే ఒక స్టార్ కావాలి. నీవే ఒక దేవుని లేచులో నేను లోకాన్ని వెలిగిన నీవు కూడా ఒక స్టార్ వెలుగాయి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు వెలుగుతావో దేవుళ్ళు అద్భుతంగా జీవిస్తే సైతం నేను కన్నేస్తుంది. నువ్వు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుని మనోన్నతుడు గుడితనం చేసి పెట్టింది. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. పిల్లరా, అందుగురించే ఈ సంవత్సరం అంతా నీకు బ్రతుకునిస్తుంది. దేవా, నేను గడిచిపోయిన సంవత్సరం అంతా కాపాడావు. 21, 24, 25 అంతా కాపాడావు. 25లోనికి నా ప్రవేశింపబెట్టాను. నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నీకు స్తోత్రాలు ఆయన గణపరుస్తున్నావా. యేసు దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకొని వాడు నిజముగా దేవుని నిలిచింటాడంట. నువ్వు నమ్ముకుంటున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఆలోచించండి నా ప్రియులరా. అందుగురించే అంత్య దినాల్లో ఉన్నాం. మనకి ఎప్పుడు మనం అటాక్ అవుతుంది గున్నవి. మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది క్రీస్తు కొరకు నమ్మి పాపం చేసి క్రీస్తు కొరకు మనం దేవుని చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు ఇవన్నీ దేవుని చేతిలో పనిముట్టుగా సాధనాలుగా వాడబడాలని వాక్యం మరి చెప్తుంది. ఈ 2026 1వ తేదీన 1 ఈరోజు వాక్యమైన దేవుడిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నువ్వు మారు మనసు పొంది యేసు ప్రభు పాదాల దగ్గరకు వస్తే నీ పాపములను దేవుడు క్షమించి నిత్య జీవిస్తాడు. అందుగురించి పిల్లరా, బైబిల్ గ్రంథం చెప్తుంది 1 యోహాను రాసిన పత్రికలో, మరి నీ పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కదా. 1 యోహాను రాసిన పత్రిక 7వ మన పాపం చేయలేని వారని చెప్పుకున్నా మనములను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నుండి మనం పవిత్రుగా చేయడం. మనము పాపం చేయలేదని చెప్పుకునిలా ఆయన అబద్ధికును చేయవారదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. 2:4 ఆయన ఎరిగిన్నామని చెప్పుకొనచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనినట్టు అబద్ధికుడు వాళ్ళలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణ అంటాడు కదా. ఆలోచించండి ప్రియుల, సత్యాన్ని గ్రహించాలా. 1 యోహాను రాసిన 4వ అధ్యాయం 15లో యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకున్న వాడు దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందున్నాడు. మనం ఎలా దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా కనబడుతుందిగా, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగాడు. ఈ 2020 మరి 6లో ప్రవేశింపబెట్టాడు దేవునికి స్తోత్రములు. అందుగురించే ప్రియమైన దేవుని పిల్లలరా, దేవుడు చెప్పే మాటల్ని ఆలోకించండి. దినములు చెడ్డవు కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్ల కాక జాగ్రత్త. కొంతమంది తప్పదాగి రాలిపోతున్నారు, కొంతమంది తాగుడు, జూదము, డ్రగ్స్, మద్యము, చుక్క ముక్క, ఎంతో మంది బానిసలుగా బతుకుతూ, కొంతమంది వాక్యానికి లోబడి బానిసలుగా ఉంటారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి లోక సంబంధమే. లోకము తన ఆశలు గతించుడు, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. యేసు ప్రభుల వారు మాట వింటే నీకు ఎంతో ఆశీర్వాదం. అందుగురించే నీవు పాప జీవితాన్ని
నీ పాప జీవితాన్ని వదులుకొని దేవుని కొరకు బతకాల. నీ పాపమైన జీవితాలను, నీ పాప సంబంధమైన జీవితాలను వదులుకుంటే నీకు ఎంతో మంచిది. టర్న్ ఆఫ్ బార్ మలుతావా, మంటల్లో కాలుతావా. అందు గురించి దేవుని వాక్యం చెప్తుంది ప్రియులరా. అయ్యా 2025 ఎన్నో పాపపు కాలనేవులు, ఎన్నో చెడుగు పాపములు మునిగి తేలుతుండి ఈ కొత్త సంవత్సరం నా బతుకు నీకు, నా జీవితానికి సమర్పించుకుంటుంటే సహాయం చేస్తాడు. పాప సంబంధమైన అలవాటు మానుకొని యేసు వైపు తిరిగితే నిత్య జీవము. అందుగురించే నువ్వు మారు మనసు పొందనిలా మీరు అలాగనే ఇస్తారు. లూకాసు సువార్త 13:5 మారు మనసు పరివర్తన పొందాలా. ఒక సౌలు పౌలు ఏ విధంగా మారాడు అట్లా మారు మనసు పొందాలి. ఇంకా నా బిడ్డలు మారుతారు, ఇంకా దినదినము సంవత్సరాలు ఇస్తున్నాడు. అందుగురించే దినములు చెడ్డవు కనుక సమయం పని సద్వినియోగం చేసుకోవాలని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లల కళ్ళు తెరవండి. మానవత్వంతో నైతిక విలువలను పాటించండి, ఆత్మఫలాలు కలిగించండి, ఆజ్ఞలను పాటించి సాటించండి. అందుగురించే బైబిల్ 1 కొరింథీ రాష్ట్రపతికి 5వ అధ్యాయం చూస్తే మరి ఇక్కడ బైబిల్ కనబడుతుంది 16వ వచనము. మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తు శరీరముకు ఎరిగించుము, ఇక మీదట ఆయన అలాగో ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవు గదించి ఇదిగో కొత్త బాయనో అంటాడు. ఇదిగో ఎవడైనాను క్రీస్తు నందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవ గదించి ఇదిగో కొత్త వాయనో. పాత సంవత్సరంలో ఎన్నో పాప పనులు చేసింటావు. కొత్త మనసు మార్చుకో, బతుకులు మార్చుకొని మారు మనసు పొంది క్రీస్తు కొరకు బతుకు. నీ జీవితంలో నీవు దేవుని చేతిలో పనిముట్టు వాలే, ఒక పౌలు వలె, ఆకుల ప్రిస్కిల వరకు, మోష వలె, యేసు వలె నువ్వు పనిముట్టు సాధనాల నరకాన్ని నశించి తీసుకొని పోతుండే అపవాది బంధకాలు నిర్మించడానికి నిన్ను పుట్టిస్తే నీవు నీ కుటుంబాన్ని కొరకు కేవలం నీ పని కొరకు చేస్తున్నావా? అందుగురించే ఫిలిప్పీ రాష్ట్రం 2వ అధ్యాయం అందరితో సొంత కార్యములు చూసుకుంటారు కానీ నా కార్యం చూడరు అంటారు కదా. ఒకసారి ఆలోచించండి. నీకు బతుకునిచ్చాడు భూమి మీద కదా. 2వ అధ్యాయంలో చూస్తే 21 అందరు తమ సొంత కార్యములు చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడరు అంటారు. నువ్వు చూసేవారుగా ఉన్నావా, చూడలేని వారుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. మారో మనసు పొందుకోకుండా చనిపోతే భయంకరమైనటువంటి వేదనకరమైన ప్లేస్ ఉంటుంది నరకంలో. యుగాల కాలం వస్తుంది. ఈ భూమండలం దాటిపోతే పరిస్థితి. పిల్లరా, ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నీవు ఎంతటి వాడినైనా ఎంత డబ్బున్నవాడని ఉన్నవాడనా లేకున్నా కూటికి లేనివాడు అందరూ. అందుకని సామాన్యులేమి దళితులేమి అందరూ ఏకంగా కూడి ఆయన స్తుతించుడి అని కీర్తనకాడు అంటున్నాడు. ఒకసారి ఆలోచించాను పిల్లరా. అందుగురించి దినములు చెడ్డవు గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల జ్ఞానంలో నడుచుకోండి. నువ్వు ఏది చేసినా ప్రభు మహిమార్థం చేయాలని లేఖనం చెప్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది నూతన సంవత్సరం శుభాకాంక్ష చెప్తుంది. ఈ కొత్త సంవత్సరంలో 1:1:26 చూడకుండా రాలిపోయారు. కానీ మనం కూడా రాలిపోతాం. మనము దేవుని మహిమార్థంగా పోతాం. నీవు నీ పిల్లల కొరకు కాదు ప్రియులారా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ భూమండలం దాటిపోతే పాతాళం ఉంది. 2000 నీకు భూమి మీద భవిష్యత్తు ఇచ్చాడంటే వారంతా మన దేవుడు నీకు భూమి మీద బతికిచ్చాడు. ఆయన మహిమార్థం చేయాలి. ఎవరు పోతారు నరకానికి? ఒకసారి చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వ్యభిచారులు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఎన్నో ఇచ్చిన పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహాదికులు, అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో మండుకులు పాలు పొందులు 2వ మరణం. అదే 27 జీవగ్రంథం మందు వ్రాయబడిన వారిలో దాంట్లో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అబద్ధమైనది కానీ జరిగించే వాడు ఎవడైనా దానిలోనికి ప్రవేశించాడు. వాడు ఎవరైనా పాస్టర్ అయినా, బిషప్ అయినా, విశ్వాస అయినా, ఎవరైనా సరే దేవుని లోకలు అందరూ సమానులే. నీవు వాక్యానుసారంగా బతకాల. బైబిల్లో కలపకూడదు, తీసేయకూడదు. ఈ 2026లో 1:1 ఈరోజు వాక్యం వింటుంది. నీ జీవితాన్ని ఆయనకి సమర్పిస్తావా? 33 కారణాలు చెప్తావు దేవుని దగ్గర రావాలంటే దేవుడు ఒప్పుకోడు. నీ కారణాల దగ్గర దేవుని దగ్గర చెప్తే ఒప్పుకోడు. నువ్వు నాకు చెప్తే ఒప్పుకున్నావు కానీ దేవునికి కారణాలు ఒప్పుకోడు. దేవుని దగ్గర రావాలంటే కారణాలు. సమయం లేదు, సమయం పాటి యేసుప్రభు కంటే పిచ్చి అయిపోయినారు కొందరు. ఎంత విచారకర ప్రియులారా. అందుగురించే ఎవని పేరని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15 ఎవని పేరని జీవగ్రంథం అందు వ్రాయబడినట్టు కనబడినవాడు అగ్నిగుండంలో పడవేయను. 8 రకాల వాళ్ళు అగ్నిగుండానికి పోతారు. నీవు మనసు మార్చుకున్న ప్రియులరా, నువ్వు మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొంది నమ్మి పాపం తీసుకున్నాను వాక్యం చెప్తుంటే మార్కు సువార్త 16 ఏం చేస్తున్నారు ఈరోజుకి అర్థం కావడం లేదు. మారు మనసు పొందదు. ఇన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో,
ఏమున్నది ఈ లోకములో, తీర్పు దినము ముందర ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని తెలుసుకొని మారు మనసు నీవు నందువా, మారు మనసు నీవు నందువా. మారు మనసు పొందాలని వాక్యం చెప్తుంది. అందు గురించే ఎఫెసీ రాసిన పత్రిక పౌలు ఉంటాడు కదా, పిల్లలారా ఆరోగ్యం ప్రభువు నందు మీ పిల్లలకు విధేయులైనది ఇది ధర్మం అని వాక్యం చెప్తుంది. ఈరోజు తల్లిదండ్రులకు ఏ విధంగా ఉన్నారు, రాత్రి పగలు డ్యాన్స్ తినేవాళ్ళు ఎంజాయ్ ఎగరాలి. ఇందుకొరకు నీకు జీవితం ఇచ్చింది, దేవుని మహిమార్థంగా బతకాలని బైబిల్ చెప్తుంది. అందుగురించే ఈరోజు కుటుంబంలో కుటుంబం ఎన్నో రకరకాలుగా సమస్యలు పెట్టి కుటుంబాల్లో సమాధానం లేకుండా చేశాడు. సమాధాన పరిచేవారు ధనులు దేవునికి కుమారులు అంట. సమాధానం ఎవరైనా అనాలోచన కూడా వాళ్ళకి సమాధాన పరచాలి. సమాధాన పరిచేవారు ధన్యులు దేవునికి కుమారులు అంట కదా. అందుగురించే మత్తయి సువార్తలో చూస్తే ఎవరంట, మనం యేసుప్రభు నోరాల పలికిన మాట చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది. మాట చూసి అన్ని ముచ్చుకుందాం. మరి 5వ అధ్యాయం చూస్తే ఇక్కడ మరి 5వ అధ్యాయము, సమాధాన పరచువారు ధనులు, వారు దేవునికి కుమారులు అనబడి నీతి నిమిత్తం హింసలు పడేవారు ధనులు, పరలోక రాజ్యం వారిది. దేవుని రాజ్యంతో సంబంధం మనకి యొక్క ఉదయకాలంలో ఇచ్చాడు. ఒకసారి నీ బతుకులు మార్చుకో ప్రియులారా. అందుగురించే దినములు చెడ్డవు కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానంలో కాక జ్ఞానంలో నడుచుకుని జాగ్రత్త తెచ్చుకోండి. ఇందు నిమిత్తం మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి, మరియు మద్యముతో మత్తులయ్యకుండి. దాని దుర్వ్యాపారం కలదని బైబిల్ చెప్తుంది. ముందంగా రాబోయే తరాలకు ముందంగా బైబిల్ ఎలుగెత్తి సాటిస్తుంది. రాబోయే తరాలకి ఏ విధంగా బతకాల, మానవుడు ఈ విధంగా బతకాల, ఈ విధంగా ఉండాలని ముందంగా ఏ సైంటిస్ట్, ఏ డాక్టర్ ఎవరు చెప్పలేదు, ఏ ప్రొఫెసర్ చెప్పలేని పాఠం బైబిల్ చెప్తుంది. ఒక్కసారి కను పూస్తే పాతాళం ఉందని బైబిల్ చెప్పేది. 66 పుస్తకాలు కలిగిన మహావేద నీకు రాజిస్తే ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? నిర్లక్ష్యం తప్పించుకోలేరు. నిర్లక్ష్యం ప్రమాదకరమైంది, సోంబేరితనం అజ్ఞానం ప్రమాదకరమైంది. అందుగురించి అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి అని లేఖనం చెప్తుంది ప్రియులరా. అందుగురించే దుష్టులు దేవుని మనుషులందరూ పాతాళం దిగిపోతారు. ఈ భయంకర దినాల్లో ఉన్నాం. నీకు మారు మనసు, నా బిడ్డ ఇంకా మారుతాడు. ఛాన్స్ ఇస్తూనే ఉంటున్నాం. కొత్త సంవత్సరం ఇచ్చేసాడు, ఇంకా మారకుండా తిని తాగి ఎగలా ఎంజాయ్ చేయడానికైనా. నువ్వు నీ కొరకు కాదు, దేవుని కొరకు బతకాలా, దేవుని రాజ్యం కొరకు నీ మీద ప్రేమ చూపుతూ ఉన్నాడు. అందుకు దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు. ఒకసారి ఆలోచించని ప్రియులరా. అందుగురించే మరి పాతాళం రెడీగా ఉందంట దుర్మార్గులు మింగేయడానికి. కాబట్టి మరి మనం కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కావాలి కదా. అందుగురించే యెషయా గ్రంథంలోనే దేవుని మార్పు లేని వాళ్ళ గురించి, లోపాలు లేని వాళ్ళ గురించి దేవుడు మరి ఒకసారి చూస్తే ప్రియులరా, భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలం ఉంది. మారు మనసు పొందుకోకుండా వాళ్ళ గురించి బైబిల్ ముందుగా చెప్పాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తను నోరు తెరుచుకున్నది. వారిలో ఘనులు సామాన్యులు గోచెవరు హర్షించుడు, కోసేవారందరూ హర్షించువారు పడిపోతారు. పాతాళం నోరు తెరుచుకొని చేపనట్లు మింగేస్తా, అబుక్కని మింగేస్తుంది చేప. నన్ను వాక్యానుసారంగా లేకుండా భయభక్తి కూడా ప్రపంచం పెద్ద గట్టాలని వైట్ అండ్ వేలు తెల్లగా తిరిగి ఎంబీలు వాళ్ళందరూ కూడా మింగేస్తుంది పాతాళం తప్పించుకోవడానికి దేవుని నమ్ముకొని దేవుని రావాలంటాడు. పాతాళం రెడీగా నోరు తెరుచుకుందంటే పాతాళము దుష్టులు, దుర్మార్గం, తాగబోతులు, వ్యభిచారం, దొంగలు మింగేస్తుంది. నువ్వు నరకాన్ని పోవడం ఇష్టం లేదా దేవునికి. అంతా మారు మనసు పొంది దేవునికి రావాలని కోరుకుంటాడు. మారు మనసు పొందాలని దేవుని వాక్యం వినండి గ్రహించడానికి చెప్తుంది. అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితమైన తన నోరు తెరుచుకొని వారిలో గనులు సామాన్యులు గోచేవారు హర్షించేవారు పడిపోతారు. డబ్బులు కోటీశ్వరు, లక్షాధిక పెద్ద వాళ్ళు వాక్యాన్ని గ్రహించుకోకూడదు. వాక్యం నమ్మలేని వాళ్ళు లోక సంబంధంగా బతికోలేదు. కను మూస్తే పాతాళం ముందుగానే పాతాళం నోరు తెరుచుకో అబుక్కని మింగేస్తుంది. ఈ 60, 70, 90 కీర్తన 10వ వచనంలో మా ఆయుష్కాలం 70, 80 ఈ ఆయుష్కాలంలో దేవుడిని ఇచ్చాడు. ఈ ఆయుష్కాలం దేవుని మహిమార్థంగా బతాం ప్రభువు మనకిచ్చాడు. ఈ ఆవిష్కాలం మనం దేవునికి ఆవిష్కాలం మనకి ఇచ్చాడు. మనం ఆయన కొరకు సమయాన్ని కేటాయించి దేవుని మహిమార్థంగా బతకాలి. అందుగురించి దినములు చెడ్డవు కనుక సమయం పోటీ సద్వినియోగం చేసుకుని అజ్ఞానంలో జ్ఞానం నడుచుకోవాలంట కదా.
కాబట్టి నువ్వు దేవుడిలో ఉంటే పాతవ గదించే ఇదిగో కొత్త వాయను. పాత సంవత్సరం 2020 ఎన్నో చేసావు చెడు అలవాట్లు రాంగ్ రూట్లో. ఇక మీతోడైనా మారు మనసు పొంది 2026 1 నుంచి ఈ సంవత్సరం అంతా నువ్వు నూతనంగా మార్చబడి పరివర్తన పొంది దేవుని కొరకు ఆత్మఫలాలు పొంది పాపం తీసుకొని నరకానికి పోయి ఆ ఆత్మల్ని నువ్వు రక్షింపబడు అనేక రక్షింపబడి నువ్వు మాదిరికరమైన మంచిగా బతికితే నీకు దేవుడు రాజ్యం ఇస్తాడు. ఈ సమయంలో ప్రియులరా, నువ్వు నమ్మి మార్కు సువార్త నమ్మి బాప్తిసం తీసుకున్నావు, నమ్మని వానికి శిక్ష, నరక శిక్ష. దుష్టులు, దుర్మార్గులు, తాగుబోతులు, ఎందరో మంది వ్యభిచారం, గూండాలు, తప్పతాగే వాళ్ళు లోక సంబంధంగా బతికోలేదు పాతాళమే. ప్రకటన గ్రంథం 20 చూశారు కదా. ఆ పాతాళం తప్పించుకోవాలంటే ఇక్కడ దేవుని వాక్యం అదొక పుస్తకాలు మహావేద గ్రంథం మన హృదయంలో చేర్చుకుంటే మనకి ఎంతో ఆశీర్వాదం. ఒకసారి ఆలోచించండి. ఆ భయంకరమైన నరకము, ఎవరు నరకం అంటే కూడా దయ్యాలు చెప్తే నరకానికి అవి భయపడతాయి. మనిషికి నరకం అంటే కూడా భయం లేదు. ఎంత విచారం. కన్ను తెరవండి ప్రియులరా, మరో మనసు పొందండి. అందుగురించి దినములు చెడ్డవు కనుక సమయం పోనీ సద్వినియోగం చేసుకోండి. ఆ అజ్ఞానంలో కాక జ్ఞానం అజ్ఞానంలో కాక జ్ఞానం కలిగి నడుచుకునే లేఖనం చెప్తుంది. మద్యంతో మత్తులో ఇన్నొకటి దుర్వ్యాపారం కలదని వాక్యం చెప్తుంది. మనం ఎలాగ ఉన్నామో ఆలోచించాలి. ఒకసారి కను మూస్తే తప్పదాకి లోక సంబంధంగా రాలిపోతే, భయభక్తులు లేకుండా రాలిపోతే, దేవుని తెలుసుకోకుండా నమ్మి పాపం తీసుకోకుండా రాలిపోతే, వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా పోతే భయంకరమైన శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఏమో ఒకసారి చూస్తే భయంకర పాతాళం ఎంత అరుపులు ఉంటాయో ఒకసారి చూడండి ఆ వీడియో. భూలోకంలో సువార్తల సునాదం పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. మించుతుంది సమయం, పొంచియుంది ప్రమాదం, ఎంచుకో స్వర్గం నరకం. మించుతుంది సమయం, పొంచియుంది ప్రమాదం, ఎంచుకో స్వర్గం నరకం. గమనించుకో ఎటు నీ పయనం. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. పాతాళంలో ఆత్మల ఆర్తనాదం, భూలోకంలో సువార్తల సునాదము. ఆరని అగ్ని, తీరని బాధ పాతాళమందున్నది. విందు వినోదం, బంధు బలగం ఈ లోకమందున్నది. ఆరని అగ్ని, తీరని బాధ పాతాళమందున్నది. విందు వినోదం, బంధు బలగం ఈ లోకమందున్నది. రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ, రక్షించేవారు లేక రోధిస్తారక్కడ. రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ, రక్షించేవారు లేక రోధిస్తారక్కడ. పాతాళంలో
ఆత్మల ఆర్తనాదం. భూలోకంలో సువార్తల సునాదము, పాతాళంలో ఆత్మల ఆర్తనాదం. భూలోకంలో సువార్తల సునాదము. ఇది రంగుల లోకం, అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది. వాక్యము ద్వారా దేవుడు పిలచిన దీలోకం వినకున్నది. ఇది రంగుల లోకం, అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది. వాక్యము ద్వారా దేవుడు పిలచిన దీలోకం వినకున్నది. ప్రజలకు చూశారు, విన్నారు కదా, ఎంత భయంకరమైన వేదనకరమండి. ఒక్కసారి భూమండలం దాటిపోతే భయంకరమైన కానరాని ప్లేస్, ఆ పాతాళం యుగయుగాలు కాలల ఒక్కసారి. అందు గురించే నీవు మనసు మార్చుకొని దేవుని నమ్ముకొని మారు మనసు పాపక్ష బంధువులు రక్త సంబంధాలు ఎవరు రారు. డబ్బు మనం సంపాదించిన ఆస్తి మన ఇంట రాదు. కాబట్టి మారు మనసు పొంది ప్రభువు అయిన యేసుక్రీస్తు కొరులో ఫలిస్తూ నమ్మి పాపం తీసుకొని ఆత్మపాదాలు కలిగి ఆత్మీయంగా క్రమశిక్షణ కలిగి జీవిస్తాం. నువ్వు ఎంతటి వాడైనా, ఎంతటి వాడివైనా, కూటికి ఉన్నవాడైనా, కూటికి లేనివాడైనా, నీవు ఎవడైనా సరే నేను ఇంతోడు డబ్బు ఉండదు కానీ దేవుడు లెక్క అడగడు. నేను డబ్బు ఉండదు కదా నేను సౌకర్యం అనడు. మనసు మెచ్చుకుంటారేమో కానీ దేవుడు మెచ్చుకోడు. పౌలు అంటాడు గలతీ 1, నేను మనసును సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు వాడను కాను అంటాడు. పిల్లరా, మనసును సంతోషించే పనులు చేస్తున్నామా? దేవుడు మెచ్చుకునే పనులు చేస్తాం? ఒకసారి ఆలోచించండి. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చూశారు కదా ఈ భయంకరమైనటువంటి నరకం, వేదన, పాతాళం ఏ విధంగా వేదన పడ్డారో. ఒకసారి మీరు కళ్ళు తెరవండి, మేలుకోండి, కోలుకోండి. ఈ 2026/1 ఈ రోజు ఈ వాక్యం ఏంటి? నీవు మార్పు లేకపోతే మారు మనసు. నీ డబ్బు సంపాదించిన ఆస్తి, అంతస్తులు, బలగం, భార్య, పిల్లలు, రక్తం ఎవరు రారు. నీవు ఎట్లా వచ్చావు అట్లే పోతావు. కాబట్టి నీవు చేసిన పాపాలు ఇదే పటాపంచలు ఏసు రక్తం కిందకు రావాలి. ఏసు రక్తం ప్రతి పాపిని శుద్ధీకరిసిన బైబిల్ చెప్తుంది. ఒకసారి నువ్వు యాక్టర్వా, డాక్టర్వా, కలెక్టర్వా, కంపౌండర్వా, ప్రొఫెసర్వా, ఐఏఎస్వా, ఐపీఎస్వా, పిఎంవా, ఎవరైతేనే కానీ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమిస్తాడు. ఒకసారి నీకు ఆలోచించుకొని నీకు అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా, ఈ వీడియో ద్వారా నీ మాటలు వింటే నీవు ఒకసారి ఆలోచించండి. నాకు కాదులే అనుకుంటే నిత్య నరకం. జాగ్రత్తగా మేలుకో, కోలుకో నా ప్రియుడా, మేలుకో. ఈ భూమి మీద కొద్ది కాలమే. మనం పావులభాగం టైం ఉంది. పావులభాగంలో యేసుక్రీస్తు లోక రక్షకుడు, విమోచకుడు, యేసు దేవుని కుమారుడు నమ్మి ఆయన కొరకు బతి నీకు దేవుని రాజ్యం. త్వరలోంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నీ మాటలు చెప్పాం, సహాయం చేసినందుకు స్తోత్రాలయ్యా. 2025 గతించింది, 26/1 ఈరోజు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చావు. దినములు చెడ్డవు కనుక సమయం పోనీగా సద్వినియోగం చేసుకోనని వాక్యం చెప్పావు. ఇదిగో పాతవు గతించని, ఇదిగో కొత్తవైన వాక్యం కొన్ని నిమిషాలు మాకు సామి చేసినందుకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యం వృధా కాకుండా మరి అందరి హృదయాలు ఫలించేటట్లు కార్యం జరిగించమని వేడుకుంటూ, మా విమోచకుడా, మా రక్షకుడా, మరొకసారి ప్రేమ కుమార్ అయితేనేమి, చిట్టమ్మ అయితేనేమి, మధుబాబు అయితేనేమి, మరి ఇంకా ప్రభా ముక్కులం సార్ అయితేనేమి, ఇంకా ప్రభా అంజి, నా గిడ్డయ్య, మరి ఇంకా ప్రభా రామంజేయులు, అనేకులు, ఇంకా కొంతమంది ప్రభా ఈ యొక్క అనేకులు మారు మనసు పొందేటట్టు కృప చూపండి. ఇంకా చాలామందికి సత్యదర్శిగా అజ్ఞానంలో, అంధకారం మునిగి తేలుతున్నారు. వారి కన్ను తెరిపించండి. మా ఆత్మల కన్న తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీరు మాకు సాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన క్రీస్తు పేటను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ ఆదరణ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలందరి మీదను సదాకాలం తోడైననుగాక. ఆమేన్.